అవసరాల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడ్డానికి ఇష్టపడరు. ఈజీగా డబ్బు సంపాదించాలనే కక్కుర్తి. దీంతో దిగజారుడు వ్యవహారాలకు తెగబడుతున్నటువంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందులో యువత ఉండటం మరింత బాధాకరమైన విషయం. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండవలసిన వాళ్ళు, కుటుంబానికి బాసటగా నిలవాల్సిన వాళ్ళు, మంచి చేసి కష్టపడి చదివి ఒక పొజిషన్కి వచ్చి తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. ఎక్కడ లేని జల్సాలు, అసలు స్తోమతకి మించి ఆలోచనలు, ఇట్లాంటివన్నీ కూడా ఎలాంటి అడ్డదారులు తొక్కిస్తున్నాయంటే, గర్ల్స్ హాస్టల్లో వ్యభిచారం నడుపుతున్నారు అనే పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మికంగా రైడ్ చేసి 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. అందులో 10 మంది యువత అమ్మాయిలే. ఇది జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగినటువంటి షాకింగ్ ఘటన. ప్రతి ఒక్కరు కూడా దీనిపై రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే ఏం జరుగుతోంది అసలు, అమ్మాయిలకేంటి అబ్బాయిలకేంటి, ఈ మధ్య టీనేజర్స్ వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో యువత ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పైన కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు సెటిల్ అయిపోవాలి లైఫ్లో. ఇప్పటి వరకు వాళ్ళ కోసం మనం కష్టపడ్డాం, ఇకపై వాళ్ళే మనల్ని చూసుకోగలుగుతారు, చూసుకుంటారు కూడా. అంత బాధ్యతగా వీళ్ళు ఉంటారు.